కుట్రలు, కానీ సినిమాల ఒక సినిమా అది. ఆ సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చింది, ఎంత రాలేదు, దీని మీద ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ చాలా విచిత్రంగా ఒక ట్వీట్ రంగంలోకి వచ్చింది. ఏమనంటే ప్రభాస్ ఇది రాజాసాబ్ ఆషిద్ వర్షే అనే ఆయన ఒక నటుడు, రచయిత. ఈయన ఒక ట్వీట్ పెట్టాడు. ప్రభాస్ షుడ్ హ్యావ్ జస్ట్ రిటైర్డ్ ఆఫ్టర్ బాహుబలి, అర్షద్ వర్ష ఇస్ వైరల్ ట్వీట్ అని. బాహుబలి అంటే నిజంగా బాహుబలి తర్వాత ఆ స్థాయిలో విజయం రాలేదనేది ఒకటి ఉంది. కలెక్షన్స్ అయితే వచ్చాయి, సాహుకు వచ్చాయి, ఇంకో దానికి వచ్చాయని వాళ్ళు చెప్తుంటారు. ఏదైనా ప్రతిసారి ప్రభాస్ సినిమా వస్తుందంటేనే ముందు చాలా బూస్ట్, తర్వాత ఇది వస్తుంది. రాజాసాబు కూడా వసూళ్ళు వచ్చాయా లేదా అంటే అది బాగాలేదు, పండలేదు కొంతమంది అన్నారు. తర్వాత ఏమో కాదు, కలెక్షన్స్ వరకు ఫస్ట్ కలెక్షన్స్ అని ఇంతవరకు చెప్పారు. కాదు ఇంకా పెరుగుతుందని మనకు తెలియదు. కలెక్షన్లు పైకి చెప్పేవి చెప్పనివి వాళ్ళకే తెలియాలి. కానీ ప్రభాస్ మీద కొంత అసంతృప్తి, ఆయన ఇంకా శ్రద్ధ తీసుకోవాలి అనేదైతే ఉంది. కేవలం డబ్బు భారీగా ఉండటం ఒక్కటే కాకుండా తనకు న్యాయం జరగటం అన్నది కూడా చూడాలి, అంటే పాత్రకు. కానీ ఈ సమయంలో ఇది విడుదలైంది మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారు. సో 70వ ఏట ఒక హీరో, డెఫినెట్గా చిరంజీవితో రికార్డే. ఇంతవరకు తెలుగు నటులు ఎవరు భారతదేశంలో కూడా ఒక్క దేవానంద్ చేసేవాళ్ళు, కానీ మిగతా వాళ్ళందరూ పాత్రల స్వభావం మార్చుకుంటారు. పెద్దరికం పాత్రలు. చిరంజీవి కూడా నిజానికి తను బాగా ఫామ్లో ఉండగానే హిట్లర్ లాంటి సినిమాలు తీసి కొంచెం మారడానికి ప్రయత్నం చేశారు. బాగానే ఆడాయి కూడా, కానీ అభిమానులు ఒప్పుకోలేదు. నేను ఇలాగే ఉండాలి, నేను ఇలాగే సరదాగా స్టెప్పులు వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ ఉండాలి యాక్షన్ సినిమాలని ఆయన మళ్ళీ ఇది వచ్చాడు. ఈ మధ్యలో 2-3 కొంచెం దెబ్బతిన్న తర్వాత మనశంకర వరప్రసాద్ మళ్ళీ వింటేజ్ చిరంజీవి. ఈ సినిమా పూర్తిగా ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే మనం కూర్చోలేము. మొదటి సగం, రెండో సగం ఏ సినిమా అయినా కథ. సినిమాలు చాలా వరకు మేజర్ ట్విస్ట్, ఇంటర్వెల్, తర్వాత కథాంశం అది నడుస్తుంది. కాబట్టి చిరంజీవి డన్ ఇట్, ఈజ్ బ్యాక్ ఆన్ హిట్ ట్రాక్ అనేది మళ్ళీ వచ్చింది. మొదటి రోజు 85 కోట్లు వచ్చింది. అందుకు 85 కోట్లు. ఓకే, ఇక హిట్ టాక్ రావడంతో థియేటర్లో టికెట్లు దొరకట్లేదు, చాలా భారీగా ఉంది. అంటే హాల్లో రెస్పాన్స్ మనకు తెలుస్తుంది కదా. 1-2 అంశాలు ఉన్నాయి, అవి ఏవో సోషల్ యాంగిల్, అవి ఇప్పుడు సమయం కాదు. కానీ బట్ అదర్వైజ్ చిరంజీవి చాలా యాక్టివ్గా ఇంత వయసులో కూడా ఆయన స్టెప్స్ డ్యాన్స్, హుక్ డ్యాన్స్, ఇంకోటి కామెడీ ముఖ్యంగా. ప్రతిసారి కొంచెం భార్యకు ఇక్కడ ఉన్న దీనికి మధ్యలో, అందులో కూడా ఇది ఎవరు సెక్యూరిటీ ఆఫీసర్ కావటం, వీటన్నిటితో కామెడీ చాలా విపరీతంగా పండించాడు. అలా గతంలో ఆయన తీసిన డాడీ సినిమాలో చైల్డ్స్ ఇది ఉంటుంది, ఎమోషన్, అట్లాంటి ఎలిమెంట్స్ కూడా దీంట్లో ఉండడంతో చాలా అన్ని కలిపి ప్యాకేజీ లాగా తయారైంది. సో వెరీ హిట్ ఫార్ములా, హోమ్లీ కామెడీ ప్యాకేజ్ అయిపోయింది. దానికి తగినట్టు ఆ బ్యాంగ్ వచ్చేసింది. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే అర్థం లేనివన్నీ కూడా చేసి వెంకీ గౌడ్ కూడా తోడవటం, వెంకటేష్ గౌడ మధ్యలో అవుతారు, అది కూడా అంటాడు కదా. సో వెంకీ గౌడ ఏమో సక్సెస్ ఫార్ములా ఆఫ్ అనిల్ రావిపూడి. అవును, ఫన్ ప్రెస్టేషన్ లాగా అది కూడా పెట్టారు కదా. 20 minutes ఉంటాడు ఉన్నారు. డెఫినెట్ గా స్నేహాన్ని ఒక సాంగ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిసి ఒక పాట, ఏంది వెంకీ సంగతి అని. ఏంది వెంకీ సంగతి అంటే ఏంటి బాసు. డెఫినెట్ గా అది మోర్ స్నేహం అది చూపించడానికి చేసిన ఒక ప్రయత్నం. రెండోది ఒక పెద్ద రిలీఫ్ లాగా ఉంది కదా జనానికి. ఇటీవల సినిమాలు అంటేనే కత్తి పట్టుకొని అలా తలను కొట్టుకుంటూ పోవడము, నరికేయడము, ముక్కలు చేయడము, భయంకరంగా. అది కాకుండా దయ్యాల సినిమాలు, హర్రర్ సినిమాలు, కామెడీ హర్రర్. అంటే హర్రర్ లో కామెడీ ఏముంటుంది సార్, ఎవరికైనా కామెడీ వచ్చాయి, అబ్యూజింగ్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి సమయంలో ఇది ఒక రిలీఫ్ లాగా వచ్చిన మాట. ఇది చిరంజీవికి కాదు రిలీఫ్, రిలీఫ్. మూడోది చాలా మంది ఇప్పుడు వయసు అనేది ఒక ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్ అన్నట్టుగా డెఫినెట్ గా శారీరకంగా వచ్చే మార్పులు వస్తాయి. కానీ పట్టుదలగా చేస్తూ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, వేరే ఏముంటుంది ఇప్పుడు వాళ్ళకి. ఇంకొక ఆయన ఫామ్ లో ఉన్నారు అనే విషయం అయితే 2015లో కూడా ఖైదీ నెంబర్ 150 వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇంత ముందులాగా ఉండదు, ఆయన మళ్ళీ రికవర్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈజ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ అభిమానులు విపరీతంగా అలరిస్తున్నారు. ఇందులో ఎవరు చిరంజీవిని కాదనే వాళ్ళు లేరు. అవును,
చిరంజీవి అందరితో కూడా మంచిగా ఉంటారు. తన గురించి ఏదైనా చిన్న గ్యాప్ వస్తే కూడా చాలా వివరణ ఇచ్చి వాళ్ళని సర్దుబాటు చేస్తారు. చాలా సెన్సిటివ్ పర్సన్. డెఫినెట్గా అది ఆ పెద్దరిగా అన్నయ్య అన్నావు అంటే అన్నట్టుగా అన్నయ్య సినిమా టైప్లో ఆయన ఉంటాడు. రాజకీయంగానో ఇంకో విధంగా ఎవరికి ఉన్న తేడాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ అంటే ఈ రాజాసాబ్ కుట్ర అనేది చేసినప్పుడు ఈ ట్వీట్ ఈ అర్షిద్ ఆయన పెట్టలేదు, ఇది ఫేక్ అని ఒక చర్చ. రెండోది రాజాసాబ్ మీద కావాలని ఒక పెద్ద కుట్ర జరిగింది, అది ఇది అని ఒకటి. కానీ రాజాసాబ్కు శంకర్ వరప్రసాద్కు మధ్యలో సమస్యలు ఏముంటాయి? అసలు సినిమాలు కుట్రలతో నడుస్తాయి. ప్రేక్షకులకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు తప్ప సినిమాలు కుట్రలతో ఏదో జయప్రదం అవుతాయి, లేకపోతే ఇంకొకరిని దెబ్బతీయడానికి చేశారు, ఇవన్నీ కూడా ఏం లేదండి. సినిమాలకు సంబంధించి ఇప్పుడు కూడా మౌత్ టాక్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్, అవును. ఒకరికొకరు చెప్పుకోవడం, వెళ్ళొచ్చిన వాళ్ళు ఎలా ఉంది, ఉదాహరణకు వెళ్ళామంటే రాత్రి ఎలా ఉందని అందరూ అడుగుతారు. సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి సార్. ప్రధానంగా సినిమా అనేది అప్పుడు ఇప్పుడు కూడా. అందుకని నేను పెద్ద కుట్ర ఏదో ఉంది రాజాసాబ్ మీద అనే ఒక ప్రచారం ఉంది చూడండి, ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. రెండోది కొంతమంది పని కట్టుకొని బాలయ్య వర్సెస్ చిరంజీవి వర్సెస్ బాలయ్య మాట్లాడింది అది అయిపోయింది. ఆయన చిరంజీవి ఎప్పుడైనా దాని మీద ఏమీ స్పందించలేదు. కాబట్టి ఇదేదో ప్రభాస్ వర్సెస్ అన్న పద్ధతిలో కొంతమంది చేస్తున్న ప్రయత్నం అవసరం లేనిది. రాజకీయాల వివాదాలతోనే తల పగిలిపోతుంటే సినిమాలకు కూడా ఓపిక ఉంటే ఆనందించవచ్చు, లేకపోతే వెళ్లకుండా ఓటీటీలోనో ఇంట్లోనో చూసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అనిల్ రావిపూడి కూడా ఈ విజయాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు భవిష్యత్తులో చిరంజీవి లాంటి లేదా వెంకటేష్ లాంటి ఇంతమంది తనకు ఇది ఉన్నప్పుడు ఇంకా ఎన్ని విధాల వైవిధ్యంగా చేయొచ్చు. ఆ పట్టు ఎలా కొనసాగి కూడా అనిల్ రావిపూడి మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. అది పెరుగుతుంది, అది గ్యారంటీగా. ఇప్పుడు సినిమా అనేది బేసిక్గా శాస్త్రం కాదండి. అది మన దేశంలో మరీ ముఖ్యంగా కథ, వాళ్ళని గ్రిప్పింగ్ నరేషన్ ఉండాలి, ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్, ఇంప్రెసివ్ పర్ఫార్మెన్సెస్ ఉండాలి, ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి. ఉంటే వాళ్ళు ఆదరిస్తారు. ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, 2-3 రికార్డులు చిరంజీవి. ఒకటి, పార్టీ హఠాత్తుగా పెట్టి 18 స్థానాలు తెచ్చుకొని గణనీయంగా ఓటింగ్ తెచ్చుకొని ఇప్పటికి కూడా ఆయన ప్రభావాన్ని కొనసాగించటం. రెండవది, సినిమాలో కొనసాగుతూనే అభిమాన సంఘాలను కొంచెం కన్స్ట్రక్టివ్గా చేసి బ్లడ్ డొనేషన్లు ఇటువంటి వాటి వైపు మళ్లించటం. మూడవది, రాజకీయ పార్టీ ఆఖరికి దేశ హోంమంత్రి పిలిచినా కానీ బీజేపీలో చేరను అని చెప్పి అలానే రాజకీయాలు అందరితో మంచిగా ఉంటే అందరి వాడు అని అనిపించుకునే ఒక ప్రయత్నం చేయటం. నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైనది, నన్ను అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈ పర్ఫార్మెన్స్ అట్ 70 చేయడం నిజంగా అది కూడా ఒక ఇదే కదా. ఒకరు డాక్టర్ కావచ్చు, ఇంకొకరు రాజకీయ నాయకుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్రీడాకారుడు కావచ్చు. కానీ మేము పట్టుదలగా అలాగే ఉంటాము, నా అభిమానులను లేకపోతే సమాజాన్ని అలరిస్తామని చెప్పడం మంచి విషయమే. అది అందరూ కూడా అలవర్చుకోవాల్సిందే. ఇక్కడ రికార్డ్ అట్ 70 నోబడీ డిడ్ ఇట్. చిరంజీవి ఇప్పుడు చేసిన లాంటిది ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదు. అఫ్కోర్స్ బాలకృష్ణ కూడా చేస్తున్నారు, కానీ ఆయన సినిమాలు, ఆయన జోనర్లు అవి వేరు. ఆయన వయస్సు కూడా ఆయనకంటే కొంచెం కొంచెం తక్కువ. సో డెఫినెట్గా ఎవరైనా కానీ హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి అంటారు ఈ విషయంలో. ధన్యవాదాలు తారకపల్లిరావు గారు. మరి ఇవి ఇవాళ అంశాలు. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 19 TV.